హలో అండి. మీరెప్పుడైనా పన్నీర్‌తో ఫ్రై అనేది ట్రై చేశారా? చాలామంది పన్నీర్ టిక్కా అనేది ట్రై చేస్తూ ఉంటారు కదా! మనం అదే సేమ్ ప్రాసెస్ ప్యాన్‌లో ట్రై చేద్దాము. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఏం చేంజ్ అవ్వదు. మనం ఏదో ఫ్రై అనగానే ఎక్కువ మసాలా వేస్తే టేస్ట్ వస్తుంది అనుకుంటారు కదా! నో అండి. మనం చాలా సింపుల్‌గా అనేది ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్‌గా ఉన్న పన్నీర్ తీసుకొని మనం స్క్వేర్ క్యూబ్స్‌లా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అవి 2, 3 టైమ్స్ వాష్ అనేది చేసుకోవాలండి. ఇందులోకి చాలా సింపుల్‌గా మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం కారం, పసుపు, సరిపడా సాల్ట్, నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ మసాలా అండ్ నెక్స్ట్ లిటిల్ బిట్ కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్కి అనేది బాగా అప్లై అయ్యేలా మనం కలిపి పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకుని అందులో లైట్‌గా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ పీసెస్ అనేది వన్ బై వన్ యాడ్ చేసుకొని చూస్తున్నారు కదా! ఇలా టర్న్ చేసుకొని కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సేమ్ మసాలాలోకి నేను చూపించే విధంగా ఆనియన్ సైజ్ అనేది కట్ చేసుకుని అవి కూడా ఒక 40% కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి టేస్ట్ పన్నీర్ మీద ఇంకా బావుంటాయి. సో, నెక్స్ట్ పన్నీర్ కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకొని లాస్ట్‌లో ఉంటే కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇవి కొంచెం వేడిగా ఉండగా తింటేనే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ట్రై